హలో స్టూడెంట్స్, 130 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాబోతుంది. వన్ ఆఫ్ ద మేజర్ యాక్ట్ అండ్ దాంతోపాటు దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాసివ్గా ఉండబోతున్నాయి. సో ఒక్కసారి మనం ఈ సెషన్లో ఈ 130 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అంటే ఏంటి అండ్ దాంతోపాటుగా ఈ యాక్ట్ తీసుకురావడానికి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అండ్ ఆ తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసినట్టయితే మనకి దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? యూనియన్ హోమ్ మినిస్టర్ అనేటువంటి అమిత్ షా గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్, దాంతోపాటు చీఫ్ మినిస్టర్స్, దాంతోపాటు మినిస్టర్స్ ఉంటారు కదా, నార్మల్ మినిస్టర్స్. సో యూనియన్ కానీ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ ఎవరైనా 30 రోజులు లేదా 30 రోజుల కన్నా ఎక్కువ డీటైన్ అయినట్టయితే అది కూడా వాళ్ళ మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్, అంటే 5 years కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆర్ 5 years ఉన్నటువంటి ఇంప్రిజన్మెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఈ ఛార్జెస్ మీద వాళ్ళు 30 రోజులు ఆర్ 30 కన్నా ఎక్కువ రోజుల కనుక డీటైన్ అయితే వాళ్ళని రిమూవ్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తుంది ఈ బిల్. సో దీనివల్ల ఏంటి అంటే ఎవరి మీద అయితే సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయో వాళ్ళు ఆ ఆఫీస్ని హోల్డ్ చేయకుండా ఉంటారనమాట. సో దానివల్ల పొలిటికల్గా ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం అసలు దేనివల్ల ఈ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది? ఫస్ట్ వి సెంథిల్ బాలాజీ గారి కేసు అనమాట. ఇది 2023లో జరిగింది. సో ఫస్ట్ ఏం జరిగిందంటే ఈయన మనీ లాండరింగ్ కింద అరెస్ట్ అయ్యారు. ఈడీ ఈయన్ని అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ కింద. సో ఈయన అప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో ఈయన ఒక మినిస్టర్గా ఉన్నారనమాట. అప్పుడు ఏమైంది, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ రవి గారు ఏం చేశారంటే ఈయన్ని డిస్మిస్ చేసేసారు మినిస్టర్స్ నుంచి. సో దీనికి ఆపోజిట్గా అప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ గారు ఈయన మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. గవర్నర్ గారికి అలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లేవు, మినిస్టర్ని తీసేయలేరు మీరు అని చెప్పేసేసి ఈయనకి పోర్ట్ఫోలియో ఏమి ఇవ్వకుండానే మినిస్టర్ లాగా పెట్టారనమాట. ఆ తర్వాత ఫర్దర్గా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, ఫర్దర్గా ఈయన తీసేసింది, అది తర్వాత విషయం. సో ఇక్కడ ఒక పర్సన్ని అరెస్ట్ చేసిన తరువాత కూడా ఆయన ఆ పోర్ట్ఫోలియో ఉన్నా లేకపోయినా ఆ మినిస్టర్ పోస్ట్ని హోల్డ్ చేసుకుని ఉన్నారు కదా. సో క్రిమినల్ ఛార్జెస్ ఉన్నా లేకపోయినా ఒక పర్సన్ హోల్డ్ చేస్తున్నారంటే ఇంటిగ్రిటీ ఏమవుతుంది? సో ఈ విషయాలు ఫస్ట్ ఈ కేసులో చూడొచ్చు అనమాట. రెండో కేసు కూడా జరిగింది మనకి, అది అరవింద్ కేజ్రీవాల్ గారి కేసు. 2024 అండ్ 2025లో చూసుకున్నట్టయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఈ స్కామ్ కింద ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది కదా. సో ఈ జైలుకి వెళ్ళినా సరే ఈయన ఆ డిటెన్షన్ టైంలో కూడా ఆయన ఆఫీస్లోనే ఉన్నారు. సీఎం పదవికి ఆయన ఏమీ రాజీనామా చేయలేదు. సో ఈ గవర్నెన్స్ అంటే ఒకవేళ ఆయన వెళ్ళారు, గవర్నెన్స్ ఇంకొకరిని పెట్టి చేశారు, కానీ ఆ కన్సర్న్స్ అనేవి ఉంటాయి కదా కాన్స్టిట్యూషనల్గా, దానికంటూ ఏమీ లేదు కదా. సో ఈ కేసెస్ వల్ల ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రావాల్సి వచ్చిందనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ కేసెస్ వల్ల ఈ యాక్టే కాదు, ఇంకా బ్రాడర్గా కొన్ని కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే అసలు వెదర్ అరెస్టెడ్ మినిస్టర్స్ ఆర్ సీఎంస్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు రిజైన్ చేయాలా లేదా, కాన్స్టిట్యూషన్ పరంగా దాని గురించి ఏమీ చెప్పలేదు. రెండో విషయం వచ్చేటప్పటికి అసలు గవర్నర్కి పవర్ ఉందా? ఇలా మినిస్టర్ ఇప్పుడు బాలాజీ గారిని ఎలా అయితే తీసేశారో మనకి, సో అసలు గవర్నర్కి ఆ డిస్మిస్ చేసే పవర్ ఉందా అనేది రెండో క్వశ్చన్. ఇంకొకటి మూడో విషయం ఏంటి అంటే, సరే ఇప్పుడు కేజ్రీవాల్ గారుని అరెస్ట్ చేశారు, ఆయన జైల్లోకి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ యొక్క గవర్నెన్స్ ఎలా జరిగింది? సో దాని గురించి ఏమైనా కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉన్నాయా? అది కూడా లేదు, అదొక క్వశ్చన్. అండ్ ఇంకోటి ఆ గవర్నెన్స్ కంటిన్యూటీ కానివ్వండి, ఒక పర్సన్ ఇలా ఎలిగేషన్స్ ఉన్న పర్సన్ అసలు అలాంటి ఆఫీస్ అంటే ఇప్పుడు ప్రజలందరూ కలిపి ఎన్నుకున్నటువంటి ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ని ఉండొచ్చా లేదా అనేది ఎథికల్ ఇష్యూ అనమాట. సో ఈ సర్టైన్ ఇష్యూస్ అన్ని దీని చుట్టూ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీనికి. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అసలు ఒక్కసారి ఈ బిల్ యొక్క కీ ప్రొవిజన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 75 యూనియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్స్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రొవిజన్ ఏంటి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఆ మినిస్టర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైస్ మీద ఆయనే మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ మినిస్టర్స్ అందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ పట్టేసేసి వాళ్ళ ఆఫీస్ని వాళ్ళు హోల్డ్ చేస్తారనమాట. అంటే రిమూవల్ ఏదైతే ఉందో అది పొలిటికల్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, రిజిగ్నేషన్, దానికి పొలిటికల్ ఉంటుంది. సో ఇది ఆర్టికల్ 75. ఆర్టికల్ 164 సేమ్ స్టేట్ సీఎంకి అండ్ దాంతోపాటు స్టేట్ మినిస్టర్స్కి అనమాట. సీఎంని గవర్నర్ అపాయింట్ చేస్తారు అండ్ మినిస్టర్స్ని సీఎం యొక్క అడ్వైస్ మీద అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ గవర్నర్ యొక్క ప్లెజర్ మీద ఆఫీస్ని హోల్డ్ చేస్తారు. ఆర్టికల్ 239A ఇది చూసుకున్నట్టయితే ఢిల్లీ గురించి చెప్తుంది అనమాట. ఢిల్లీలో సీఎం అండ్ దాంతోపాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎల్జీకి ఎయిడ్ అండ్ అడ్వైజ్గా ఉంటారు. సో ఇది ఈ ఆర్టికల్స్కి సంబంధించి. ప్రస్తుతం వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎనీ యూనియన్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, ఏదైనా అదర్ మినిస్టర్ కానీ స్టేట్లో ఇన్ కేస్ 30 రోజులు కాన్సిక్యూటివ్గా కనుక డీటైన్ అయినట్టయితే వాళ్ళకి, అది కూడా సీరియస్ అఫెన్సెస్ ఏవైతే 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉంటాయో వాటి మీద కనుక అయినట్టయితే వాళ్ళు రిమూవ్ చేయబడతారు. ఒకవేళ వాళ్ళు కానీ రిజైన్ చేయలేదనుకోండి, దే ఆర్ డీమ్డ్ టు బి రిజైన్డ్ అనమాట. అంటే
ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సీఎంషిప్ కానీ పిఎంషిప్ కానీ పోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ రీఅపాయింట్మెంట్ అనేది ఉంటుంది, కానీ వీళ్ళు ఆ కేసు నుంచి బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి రీఅపాయింట్మెంట్ ఉంటుంది. ఇది ఈ బిల్ యొక్క మేజర్ ప్రొవిజన్ అనమాట. అండ్ ఒక్కసారి ఈ ప్రపోజ్డ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి చూసుకుంటే, ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ ఐలో ఒక ట్రస్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎవరైతే లెజిస్లేటర్స్ ఉంటున్నారో, ఎవరైతే పాలసీ చేసే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ లేకపోవడం వల్ల పబ్లిక్ ట్రస్ట్ అండ్ వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బాలాజీ గారి కేసులో చూసుకున్నాం, ఇక్కడ చీఫ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు గవర్నర్ మధ్యలో వచ్చినటువంటి ఇష్యూస్ ఈ విషయంలో. సో ఒక గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీకి కూడా ఇది కాపాడుతుంది ఈ బిల్. రెండోది వచ్చేటప్పటికి ఫిల్లింగ్ ద కాన్స్టిట్యూషనల్ గ్యాప్. ఇక్కడ మనం ఆర్టికల్ 75 అండ్ ఆర్టికల్ 164 చూసాం కదా ఇందాక. సో ఇందులో ఒకవేళ ఒక పర్సన్ అరెస్ట్ అయితే ఆ పర్సన్ రిమూవ్ అవ్వచ్చా లేదా అనేది ఏం లేదు. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యాప్ని, కాన్స్టిట్యూషనల్ వాయిడ్ని ఫిల్అప్ చేస్తుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి క్యారెక్టర్ బియాండ్ సస్పిషన్. బేసిక్గా మనోజ్ నరులా గారు అని చెప్పేసి ఈయన కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట, ఎవరైతే అంటే ఈ పాలిటీషియన్స్ ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో వాళ్ళ క్యారెక్టర్ షుడ్ బి బియాండ్ ద సస్పిషన్. ఇలాంటి క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద రాకూడదు. సో దానివల్ల ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్పింది అనమాట. ఆ తర్వాత నాలుగోది చెక్స్ ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇక్కడ మనం చూసుకుంటే 19th లోక్సభలో దాదాపు 45% ఆఫ్ ద లెజిస్లేటర్స్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద మనం చూసుకుంటే. సో ఎంత అంటే దాదాపు 50% పీపుల్ దగ్గర క్రిమినల్ కేసెస్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రిమినలైజేషన్ జరుగుతుంది పాలిటిక్స్లో అని చెప్పేసి. అండ్ ఇది మనకి మనోజ్ నర్లా గారి కేసు అండ్ దాంతోపాటు లిల్లీ థామస్ కేసు. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇందులో 5 years ఇచ్చాం కదా మనం ఈ బిల్లులో, అంటే 5 years కన్నా ఎక్కువ సీరియస్ ఇంప్రిజన్మెంట్ అయితే ఆ పర్సన్ని తీసేయాలని చెప్పేసి. లిల్లీ థామస్ గారి కేసులో ఏం చెప్పింది అంటే 2 years కానీ 2 years కన్నా ఎక్కువ సీరియస్ కేసెస్ అనుకోండి, సీరియస్ క్రిమినల్ కేసెస్ అప్పుడు తీసేయొచ్చు అని చెప్పేసి లిల్లీ థామస్ కేసులో చెప్పింది. సో కోర్టు యొక్క అబ్జర్వేషన్స్కి అనుగుణంగా ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రెంథెన్స్ పొలిటికల్ అకౌంటబిలిటీ. సో మినిస్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ స్కామ్ జరిగింది. సో ఈ కోల్ స్కామ్లో చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు అందులో. సో ఇలాంటి వాళ్ళు అకౌంటబిలిటీ లేకుండా ఇంకా మినిస్టర్గానే ఉంటే వాళ్ళు ఎలాంటి పాలసీస్ చేస్తారు మనకి? సో ఆబ్వియస్లీ అలాంటి పాలసీసే చేస్తారు కదా, వాళ్ళు బయటపడే పాలసీస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క అకౌంటబిలిటీని ఎన్షూర్ చేయాలి. సో దీనికోసం అని చెప్పేసి స్ట్రెంథనింగ్ ఆఫ్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఇంకోటి ఎథికల్ గవర్నెన్స్ అనేది ఎథికల్గా ఉండాలన్నమాట. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళ కాండక్ట్ ఉండాలి, వాళ్ళ ఇంటిగ్రిటీస్ ఉండాలి. నెక్స్ట్ లీగల్ క్లారిటీ. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ తమిళనాడు కేసు చూసామన్నమాట, బాలాజీ గారికి అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అండ్ సీఎం గారి మధ్య, దీని మధ్య వచ్చినటువంటి టజల్ ఉంది చూసారా. సో అలాంటి ఫెడరల్ ట్రజల్స్ లేకుండా గవర్నర్ గారు ఎంతవరకు చేయగలరు అండ్ దాంతోపాటు సీఎం ఎంతవరకు చేయగలరు ఈ విషయాల్లో అనేటువంటి ఒక లీగల్ క్లారిటీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఇవ్వబోతుంది. సో ఇది సిగ్నిఫికెన్స్. అట్లానే ఈ యాక్ట్కి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, డీటైన్ అయితే చాలు, ఏంటి 30 రోజుల కన్నా ఎక్కువ డీటైన్ అయితే చాలు వాళ్ళని తీసేస్తామంటున్నారు కదా. కానీ నిజానికి మనం చూసుకున్నట్టయితే ఈ రిమూవల్ అనేది అరెస్ట్ తర్వాతే చేస్తున్నాము, అంతేగాని కన్వెన్షన్గా అంటే వీళ్ళు పక్కాగా తప్పు చేశారు అని చెప్పినటువంటి కన్వెన్షన్ ఏమీ లేదు కదా ఇక్కడ. సో అలాంటప్పుడు ఇది ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21తో కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. మీరు కామెంట్ సెక్షన్లో ఆర్టికల్ 14 అంటే ఏంటి అండ్ ఆర్టికల్ 21 అంటే ఏంటి అనేది చెప్పండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి పొలిటికల్ మిస్యూజ్. సో ఇక్కడ అపోనెంట్స్ ఉంటారు అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, కావాలని చెప్పేసి ఒక పర్సన్ని క్రిమినల్ కేసెస్ పెట్టి 30 days ఉంటే చాలు వాళ్ళ మినిస్ట్రీ పదవి ఓడిపోతుందని చేయొచ్చు కదా. అంటే పొలిటికల్గా మిస్యూజ్ చేసే అవకాశం ఉందా లేదా ఈ బిల్ని? 100% ఉంది. మనం చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారి కేసులో కానివ్వండి, హేమంత్ సోరెన్ అండి ఈయన అస్సాంకి సంబంధించిన ఆయన, అరవింద్ కేజ్రీవాల్ గారి కేసులో కానివ్వండి. సో ఇట్లా అపోజిషన్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశం దీంట్లో ఉంది. మూడోది వచ్చేటప్పటికి ఫెడరల్ ఇంప్లికేషన్స్. ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లు పాస్ చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సీఎంని తీసేయబోతుంది కదా. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్లో కనుక సీఎంగా ఉన్నారనుకోండి అపోజిషన్లో వాళ్ళు, సో వాళ్ళని తీసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నట్టే కదా. సో దీనివల్ల ఫెడరలిజం, యాంటీ ఫెడరల్, ఇది ఫెడరల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దీనికి. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి జ్యుడిషియల్ స్క్రూటినీ. సో మోస్ట్ లైక్లీ ఈ కేసు ఇది బిల్ ఒకవేళ పాస్ అయినా సరే జ్యుడిషియల్ స్క్రూటినీలో నిలబడలేదన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో దానికి ఎగ్నెస్ట్గా ఉంది, ఇది బేసిక్ స్ట్రక్చర్కి ఎగ్నెస్ట్గా ఉంది. అండ్ ఇంకా మళ్ళీ చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్. ఇక్కడ సడన్గా ఇప్పుడు ఎవరైనా సరే గవర్నెన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారనుకోండి, బడ్జెట్ సెషన్ టైంలో వాళ్ళని కనుక తీసేస్తే ఎంత డిస్ట్రప్షన్ జరుగుతుంది. సో అలా సడన్గా తీసేటటువంటి అవకాశం లేకుండా ఉండాలి కదా. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి అంబిగ్విటీ ఇన్ సీరియస్ అఫెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీరియస్ అఫెన్స్ అంటే ఏమన్నారు, 5 years or 5 years కన్నా ఎక్కువ క్రిమినల్ సీరియస్ ఛార్జెస్ అని చెప్పారనమాట. సీరియస్ అనేది ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి, అసలు ఏమేమి కవర్ అవుతాయి ఆ సీరియస్నెస్ కింద? సో ఇవన్నీ ముందే కోడిఫై చేసి ఉండాలి కదా. సో అలాంటిదేమీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేప్పటికి ఇంపాక్ట్ ఆన్ ఎలక్టోరల్ పాలిటిక్స్.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనివల్ల క్యాండిడేట్ సెలెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. సో ఆ పర్సన్ గిల్టీగా ఏం ప్రూవ్ అవ్వలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయినా సరే అప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళని తీసుకోవడానికి, వాళ్ళ పేర్లను తీసుకోవడానికి నిరాకరిస్తాయి కదా. సో ఇదన్నమాట ఎలక్టోరల్ పాలిటిక్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ప్రొసీజరల్ అండ్ లెజిస్లేటివ్ కన్సర్న్స్. సో బేసిక్గా ఇక్కడ మనకి అపోజిషన్ పార్టీస్ ఒకటి చెప్పారనమాట, ఇది ఇప్పుడు పోలీస్ స్టేట్ అయిపోతుంది, దీని తర్వాత అంతా పోలీస్ వాళ్ళు రావడం, 30 days పెట్టడం, ఆ తర్వాత వాళ్ళని మినిస్ట్రీ నుంచి తీసేయడం, సో ఇది పోలీస్ స్టేట్గా అయిపోతుంది కంట్రీ అని చెప్పేసి అపోజిషన్ పార్టీ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రొసీజరల్ అండ్ లీగల్ లెజిస్లేటివ్ కన్సర్న్స్ చూసుకుంటే ఇంట్రొడక్షన్ అయిన తర్వాత, అంటే బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో సర్క్యులేట్ అవ్వాలి కదా, అందరూ చూడాలి కదా. సో ఇది సర్క్యులేట్ అవ్వలేదన్నమాట. సో తృణమూల్ ఎంపీస్ కానివ్వండి, అపోజిషన్ పార్టీ ఎంపీస్ చాలా వరకు ప్రొటెస్ట్ చేస్తున్నారు దీన్ని. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇలాంటి బిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఎథిక్స్ కానివ్వండి, అకౌంటబిలిటీ కానివ్వండి, పొలిటికల్గా మనం ఏదైనా చూసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిని కాపాడడానికి ఇలాంటి బిల్స్ డెఫినెట్గా ఉండాలి. కానీ ఎలా? వే ఫార్వర్డ్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, సేఫ్ గార్డ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది కదా, ఈ యాక్ట్లో కనుక ఏ మినిస్టర్నైనా డీటెయిన్ చేయాలి అనుకోండి, ముందుగా ఒక జుడిషియల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా ముందే ఒక జుడిషియల్ రివ్యూ అండ్ ఎంక్వైరీ అనేది జరగాలి వాళ్ళ రిమూవల్కి ముందు. ఇంకోటి ప్రివెంట్ పొలిటికల్ మిస్యూజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎక్కువగా ఈ బిల్లు పొలిటికల్ మిస్యూజ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది కదా. సో దీనికోసం ఇండిపెండెంట్ ఓవర్సైట్ బాడీ ఉండాలి. అంటే ఇప్పుడు మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, సో అది ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది అనమాట. అంటే అపోజిషన్ వైపు కాకుండా, లేకపోతే అట్లానే రూలింగ్ పార్టీ వైపు కాకుండా, పార్టిసన్ బిహేవియర్స్ ఎగ్జిబిట్ చేయకుండా న్యూట్రల్గా ఉండేటటువంటి ఒక బాడీ ఉండాలి. సో ఈ బాడీ ఈ పొలిటికల్ మిస్యూజెస్ రాకుండా ఇన్వెస్టిగేషన్స్ చేపట్టాలి. మూడోది వచ్చేటప్పటికి సేఫ్ గార్డ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. సో ఎక్కడైతే మనకు ఇప్పుడు స్టేట్ సీఎంని రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది అనుకోండి, ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్తో చేయాలి. అంతేగాని ఆర్బిటరీగా సీఎంని అపోజిషన్ పార్టీలు ఉన్న వాళ్ళని రిమూవ్ చేయడానికి లేదు. సో అలాంటి లాస్ మనం తీసుకురాగలగాలి. అండ్ దాంతోపాటు జుడిషియల్ అండ్ లీగల్ క్లారిటీ, అసలు సీరియస్ అఫెన్స్ అంటే ఏంటి, అండ్ ఇందులో పీసీఓఏ అండ్ పిఎల్ఎంఏ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్, సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా. సో అట్లానే సీరియస్ అఫెన్సెస్ అంటే ఏంటి, ఏమేమి సీరియస్ అఫెన్సెస్ కింద వస్తాయి, సో దీన్ని కోడిఫై చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మినిమైజ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్. సో ఇక్కడ ఏం చెప్పాము మనం నార్మల్గా చూసుకున్నట్టయితే, ఇక్కడ ఢిల్లీ సీఎం గారు కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయలేదు, ఆయన జైలు నుంచే ఇంకొక పర్సన్ పెట్టేసేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూడడం జరిగింది. సో అలాంటి టైంలో అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్ అంటే ఒక సీఎం జైలుకి వెళ్తే ఆ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది కదా, అది రాకుండా సర్టెన్ అరేంజ్మెంట్స్ అండ్ సర్టెన్ ప్రొవిజన్స్ని కోడిఫై చేయాలి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ పార్లమెంటరీ ప్రొసీజర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బిల్లు అసలు సర్క్యులేట్ అవ్వలేదని చెప్పారు. సో అలా సర్క్యులేషన్ అలాంటివి లేకుండా అందరూ ఈ బిల్లును కూడా చూసి దాని యొక్క అనాలిసిస్ చేసి స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళి వాటి రిపోర్ట్స్ తీసుకొని ముందుకు పాస్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి రీఅపాయింట్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మనం చెప్పాం కదా ఏమని చెప్పేసి, రీఅపాయింట్ అంటే ఒకవేళ వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారనుకోండి, రిలీజ్ అయిన తర్వాత రీఅపాయింట్మెంట్ పాసిబుల్ అని చెప్పాం కదా. సో దానికి కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. అంటే ఈ పర్సన్ జైలు నుంచి వచ్చిన తర్వాత రీఅపాయింట్మెంట్ ఈయన సీఎం అవుతారు అన్నట్టు ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలన్నమాట. ఇంకోటి వచ్చేటప్పటికి పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎథికల్ గవర్నెన్స్. పార్టీస్ ఇంటర్నల్ కోడ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే అమిత్ షా గారు కూడా ఈ విషయం చెప్పారు, ఒక మోరల్ కోడ్ అనేది ప్రతి పార్టీలోనూ ఉండాలి. సో ఇలాంటి పీపుల్ మేము అసలు తీసుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి. సో ఇలాంటివి ఇంటర్నల్గా ఇంటర్ పార్టీ డెమోక్రసీ అండ్ పార్టీలోనే ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి ఈ 130 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో, పార్లమెంట్ అండ్ దాంతోపాటు పాలిటీషియన్స్ యొక్క ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీని స్ట్రెంథెన్ చేయబోతుంది అనమాట. అండ్ ఇంకా దేర్ ఆర్ సర్టైన్ ఛాలెంజెస్, బట్ ఈ బిల్ యొక్క సక్సెస్ అనేది జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఇవాల్టి క్లాస్. అండ్ దాంతోపాటు మనం ఇవాళ హిందూ న్యూస్ అనాలిసిస్తో చూసుకున్నట్టయితే అపోజిషన్ పార్టీస్ యొక్క రోల్ గురించి, అండ్ ఇంకా బీహార్లో మైగ్రెంట్ క్రైసిస్ ఉంది కదా ఈ ఓటర్స్ విషయంలో, సో దాని గురించి, అండ్ దాంతోపాటు నేషనల్గా ఒక స్పేస్ యొక్క లెజిస్లేషన్ కావాలా లేదా అనే విషయాల మీద డిస్కస్ చేసుకున్నాము. ప్లీజ్ వాచ్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.